హాయ్ ఆల్ వెల్కమ్ టు ఎస్హెచ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేస్తానో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూసి తెలుసుకోండి. అండ్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా టిప్స్ మీకు తెలిస్తే కమెంట్స్లో ట్యాగ్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో నేను నెయ్యి అయితే ఇంట్లోనే చేసుకుంటానండి. డైలీ మనం పాలు తీసుకుంటాం కదా, పాలు తోడేసుకుంటాము. పెరుగు మీద మీగడ వస్తుంది కదా, ఆ మీగడని ఒక 7 to 10 days వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే దాంతో మనం నెయ్యి ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్ ఇది. ఫస్ట్ పెరుగు మీద వచ్చిన మీగడని స్టోర్ చేసుకొని ఆ మీగడని తీసుకొని ఇలా కవ్వంతో చిలికామంటే ఒక 15 minutes లోపే మనకి వెన్న అనేది తయారవుతుందండి. ఇలా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవటం బెటర్. ఎక్కువ రోజులు స్టోర్ చేసినా ఆ మీగడ కూడా పాడవుతుంది. ఈ వెన్నని మనం వాటర్ లేకుండా బాల్స్ లాగా చేసుకొని పక్కకు స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. సో దట్ వాటర్గా ఎక్కువగా ఉంటే మనకి కింద నెయ్యిలో రెడ్గా వస్తుంది అన్నమాట, కింద అడుగు వస్తుంది. అడుగు రాకుండా ఉండాలి అని అంటే వెన్నని బాగా స్క్వీజ్ చేసి హార్డ్గా అయ్యేలాగా తీసుకోవాలి. ఎంత వీలైతే అంత వాటర్ మొత్తం పోయేలాగా. సో దట్ మనం ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఒకసారి ఫాలో అయ్యి చూడండి. వెన్న అయితే ఇలా తయారైంది. 10 daysకే ఇంత వస్తుందండి. మనం మంచి పాలు, మంచి శాతం ఉన్న పాలు తీసుకున్నామంటే మీగడ అనేది ఎక్కువ వస్తుంది. ఒకవేళ పాలు కల్తీగా ఉంటే మీగడ మాత్రం సరిగ్గా రాదు, అసలు వెన్న కూడా రాదు. ఇలా ఆ మీగడని స్టవ్ మీద పెట్టి కొంచెం కలుపుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉండకపోతే అడుగు అంటుకుంటుంది. అండ్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఇబ్బంది అవుతుంది. మనం వేరే పనులు చేసుకుంటూ కూడా ఇది చేసుకోవచ్చు. పెద్ద డిఫికల్ట్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్. చూసారు కదా, వెన్న అంతా ఇలా వాటరీ కన్సిస్టెన్సీలో వస్తుంది. మనం అడుగు అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉంటే అది అయిపోతుంది అన్నమాట. ఇలా ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే బయట ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఎక్కువ రోజు స్టోర్ ఉండడానికి ఏం యాడ్ చేస్తారో మనం చెప్పలేము. అవి క్యాన్సర్ రావడానికి కూడా కారణం అవుతాయి అంటున్నారు కదా. సో మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం వల్ల పిల్లలకి హెల్దీ కూడా. సో చూసారు కదా, నెయ్యి అనేది అట్లా డౌన్ కొంచెం రెడ్గా అలా వచ్చేసింది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మంచి స్మెల్ అండ్ బెటర్ డైజెషన్ కోసం దాంట్లో కొంచెం మెంతులు, జీలకర్ర, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. కానీ నా దగ్గర కరివేపాకు లేదు ఆ టైంకి, అందుకని వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. సో దట్స్ ఇట్, నెయ్యి అయిపోయిందండి. ఇన్ కేస్ ఈ వీడియో ఎవరికైనా హెల్ప్ఫుల్గా అనిపించిందంటే మన ఛానల్లో అన్ని హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి అండ్ వెయిట్ లాస్ గురించి ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ.